హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ వ్లాగు. ఇక్కడ ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకునేసి ఇంటి ముందులైతే ఇలాగా ముగ్గులైతే వేస్తున్నాను. అలాగే గడపను కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అయితే అలంకరించాను. ఈసారి ఫ్రైడే రోజున మనకు నాగుల పంచమి కూడా అయితే వచ్చింది కదా, అందులోనూ శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా మంచి రోజు. ఇంకా ఇక్కడైతే నేను నరదృష్టి పరిహారం కోసం ఒక నిమ్మకాయని అడ్డంగా కట్ చేసుకునేసి దానికి పసుపు కుంకుమ అద్దుకునేసి గడపకి ఇరువైపులా పెట్టుకొని ఇంకా ఇంటి ముందలైతే ఇలాగా దీపం కూడా అయితే వెలిగించాను. అలాగే ఈశాన్య మూలన అయితే రాగి చెమ్మను కూడా పెట్టుకున్నాను. దీపం పెట్టుకున్నాక కుంకుమ బొట్టును పెట్టేసి ఇంకా పువ్వుల్ని అలాగే అగరబత్తిని ఇంకా ధూపంని అయితే చూపించుకునేసి ఈ విధంగా గడప పూజను అయితే చేశాను. మనకు ఈ ద్వార పూజ చేయడం వలన కూడా చాలా విశేష ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా ఇక్కడైతే తాంబూలం పెట్టడం కోసం 2 తమలపాకులు తీసుకునేసి అలాగే 2 పండ్లని ఇంకా 2 వక్కలను అయితే తీసుకునేసి గడప దగ్గర అయితే పెట్టాను. మనకు ఈ నాగుల పంచమి రోజు ప్రసాదంగా అయితే నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తారు కదా, నేను కూడా ఇక్కడైతే ఫస్ట్ నువ్వుల్ని వేపుకునేసి 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టాను. చేతికి కొద్దిగా నెయ్యిని పూసుకునేసి లడ్లు అయితే చుట్టేశాను. మన నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలాగే వడపప్పునైతే నానబెట్టేశాను నైటే. ఇంకా ఇక్కడ దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టేశాను, దీపం వెలిగించాను, ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మనము లక్ష్మీదేవి కటాక్షం కోసం రెమెడీస్ అయితే చేస్తూ ఉంటాం కదా, ఇక్కడైతే నేను ఒక గాజు గిన్నెలోకి అయితే కళ్ళ ఉప్పునైతే తీసుకున్నాను కింద పడకుండా. ఆ తర్వాత 11 లవంగాలను తీసుకొని ఈ కళ్ళ ఉప్పు పైన అయితే పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ గిన్నెని ఇప్పుడు మనం అయితే డబ్బును దాచుకునే చోట అయితే పెట్టుకోవాలి. ఇలా ఈరోజు అయితే పూజ అయితే చేసేసాను. మార్నింగ్ 5 నుంచి ఇదంతా చేసేసరికి అయితే టైము 7:30 అయిపోయింది. ఇంకా ఇక్కడైతే నేను కషాయం అయితే ప్రిపేర్ చేశాను. కొద్దిగా వాము, జీలకర్ర ఇంకా అల్లం ముక్కలు అలాగే పసుపును వేసుకునేసి లాస్ట్లో కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకునేసి బాగా మరిగించాను. మన కషాయం అయితే రెడీ అయిపోయింది. ఇది మనకు ఎన్నో రకాలుగా అయితే హెల్ప్ అవుతుంది, జలుబు, దగ్గు, గొంతు నొప్పి అలాంటి టైంలో. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిక్కుడుకాయ కర్రీ అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం, నాకు కూడా. వీటిని అయితే నైట్ అయితే ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగే అయితే అన్ని పనులు చేసుకుంటూ వాటిని అయితే ఉడకబెట్టేశాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి పోపు గింజలన్నీ వేసుకొని వెల్లుల్లిని ఎండుమిర్చిని వేసుకునేసి ఒక 1 మినిట్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను. ఆ తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయను అయితే తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకుని యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం ఉడికించినటువంటి చిక్కుడుకాయలను అయితే వేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని దానికి కొద్దిగా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకున్నాక మరో 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను. ఫైనల్లో అయితే దీనిలోకి కారంని ఇంకా కొబ్బరి పొడిని ధనియాల పొడిని అయితే యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా మా శాస్త్రాన్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ చిన్న వీడియో మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.